హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. ఈ మధ్యన ఈ వీడియో ఎక్కువ వైరల్ అవుతుంది. ఎందుకా ఈ వీడియో ఎంత వైరల్ అవుతుంది, ఏముందా అని చెప్పి ట్రై చేసి చూస్తే అప్పుడు అర్థమైంది వీడియో ఎందుకు ఇంత వైరల్ అయిందా అని. ఒకటి, చాలా తక్కువ టైంలో 2 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే దీని టేస్ట్ అయితే ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేసి ఏమన్నారో తెలుసా? జస్ట్ హెవెన్ అన్నారు, అంతే. అంత అద్భుతంగా ఉన్నది. సో సింపుల్గా 2 నిమిషాల్లో ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉన్న బ్రెడ్, అంటే మిల్క్ బ్రెడ్ కాకుండా నార్మల్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటే చాలా మంచిది, మనకి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ 4 తీసుకున్నానండి. 4 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని ఏవైతే అంచులు ఉన్నాయో అవి చూసారా, బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉందో అది చక్కగా లైన్లో చక్కగా స్క్వేర్ షేప్లో వచ్చినట్టు కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఆ ముక్కలన్నీ కట్ చేసి పక్కన మీరు సేవ్ చేసుకుంటే తర్వాత బ్రెడ్ క్రమ్స్ కింద పనికొస్తాయి. సో ఇప్పుడు చక్కగా స్క్వేర్లా కట్ చేసేసుకున్నాం కదండి. ఇలా మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, నేనైతే ఇక్కడ అమూల్ బటర్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ బటర్ తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఒక చిన్న క్యూబ్ వేసుకున్నానండి. వేసుకొని బాగా కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టి ఏవైతే 4 బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో మొత్తం కలిపి ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నీ అందులో పెట్టేయాలి. సో ఇప్పుడు బటర్ బాగా పీల్చుకున్నంత వరకు మనం చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి మంచి క్రిస్పీ క్రంచీ బ్రెడ్ అయితే మనకి తయారవుతుంది. చూసారా, పైన మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి కరకరలాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పిన తర్వాత మళ్ళీ ఒక క్యూబ్ బటర్ వేసుకుని మనం చక్కగా కరిగిపోయినంత వరకు, బ్రెడ్ బాగా పీల్చుకున్నంత వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా మనం ఆ బ్రెడ్ అంతా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టైం పట్టదండి, ఎందుకంటే బ్రెడ్ బటర్ వెంటనే కరిగిపోతుంది, అలాగే బ్రెడ్ కూడా ఈజీగా ఫ్రై అయిపోతుంది. సో బటర్ మొత్తం అన్ని సైడ్స్ చక్కగా టచ్ అయినంత వరకు చేసిన తర్వాత మీ చాయిస్, ఇది మీరు స్కిప్ చేసుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నాకు సైడ్స్ కూడా కొంచెం క్రంచీ క్రిస్పీగా కావాలి అని అనుకున్నాను కాబట్టి నేను సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్నాను ఇలాగా తిప్పుకొని. మీరు అది లేదు అనుకుంటే జస్ట్ పైన కిందన చేస్తే సరిపోతుంది. అంతేనండి, మనం బ్రెడ్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గ్లాస్ నింపుగా నేను పాలు తీసుకున్నాను. గోరువెచ్చని పాలు కొంచెం కొంచెం బ్రెడ్ నానుతున్నంత వరకు మనం వేసుకోవాలి. ఫస్ట్ పైన బ్రెడ్ అంతా నానిపోయిన తర్వాత సైడ్స్ మనం పాలు వేసుకొని చక్కగా పాలన్నీ ఇంకిపోయి బ్రెడ్ పీల్చుకున్నంత వరకు లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. ఒక్కసారి ఎప్పుడైతే పాలన్నీ ఇంకిపోయాయో మనం రివర్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పాలు బాగా బ్రెడ్ పీల్చేసింది అనుకుంటే వేయకండి, లేదంటే రెండో వైపు వేసిన తర్వాత కూడా చక్కగా మీరు ఇలా సైడ్స్ కొంచెం పాలు వేసుకోండి. నాకు మొత్తం అంతా కలిపి 1/2 కప్పు పట్టిందండి, 1/2 గ్లాస్ పట్టింది. సో మీరు దాన్ని బట్టి చెక్ చేసుకొని వేసుకోండి. అంతేనండి, అవతల పక్క కూడా పాలన్నీ ఇంకిపోయిన తర్వాత మన వైరల్ బ్రెడ్ మిల్క్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. పైన జస్ట్ ఇలా తేనె తగిలించి తింటే అద్దరిపోతుంది, లేదంటే ఇంట్లో బెల్లం పాకం ఉంటే బెల్లం పాకం, లేకపోతే మిల్క్ మేడ్ ఏదైనా వేసుకోండి. నేనైతే ఇక్కడ హనీతో ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో టేస్ట్ చూసినతో అర్థమైంది ఎందుకు ఈ వీడియో ఎంత వైరల్ అయిందో. ఒకటి, చాలా తక్కువ టైం, అలాగే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి.